వాళ్ళు తెలంగాణ ద్రోహులు, వాళ్ళకి మాకేం పొటాపొట్టి ఏం లేదు సార్. మేము ఆనాడు డిసెంబర్ 9, నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు దీక్ష పుణ్య రోజు 11 రోజులుగా వారు పోరాటం కానీ వారి దీక్ష కానీ తెలంగాణ సమాజ పోరాటంతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన రోజు ఆ రోజు. కాబట్టి దాన్ని ఉద్దేశించి మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతాం. అయితే సమయం ఒకటే, తేదీ ఒకటే, ఒకే హైదరాబాద్ సిటీలో, కానీ విగ్రహాల్లో మాత్రం చాలా తేడా కనిపిస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి విగ్రహానికి మీ విగ్రహానికి చాలా తేడా ఉంది. ఇంతకుముందు మీరు ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్తున్నారో ఒక సామాన్య సగటు మహిళకు సరితూలేలాగా లేదు. కిరీటాలు, వడ్డానాలు, ఈ పెద్ద పెద్ద హారాలు, మాలలు ఇవన్నీ కూడా తెలంగాణ సాటి మహిళలాగా లేవు, ఒక దొరసాన్లాగా ఉన్నాయనేది కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణ. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విగ్రహం ఏదైతే ఉందో పెత్తందారులు, పెట్టుబడిదారుల మైండ్లో నుంచి వచ్చినటువంటి ఆలోచన. అది సౌతి తల్లి, తెలంగాణకు సౌతి తల్లిగా ఉన్నటువంటి విగ్రహం వాళ్ళు ఓపెన్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజం అంతా ఆమోదించి తెలంగాణ మట్టిలో నుంచి పుట్టినటువంటి తల్లి తెలంగాణ తల్లి. మీకు తెలుసు 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఆ తర్వాత 10 సంవత్సరాల్లో 25 సంవత్సరాలుగా ఈ తల్లినే తెలంగాణ సమాజం అంతా కూడా ఆరాధిస్తుంది, పూజిస్తూ ఉంది. ఈరోజు మనం చూసినట్టయితే ఎక్కడికి పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఏ మండలానికి పోయినా, జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ ఎక్కడ చూసినా ఈ తెలంగాణ తల్లి మాత్రమే ఉంటుంది. వాళ్ళు తెచ్చింది సౌతి తల్లి మాత్రం తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళు తెలంగాణ సమాజాన్ని తక్కువ చేసి చూపించే కిరీటాలు, హారాలు, వడ్డానాలు, ఇంత పెద్ద ఎత్తున బంగారం, వీటి పట్లనే కదా వాళ్ళు ఆక్షేపణ చేస్తున్నారు, వాళ్ళు అబ్జెక్షన్ రేజ్ చేస్తున్నారు. వాళ్ళ ఆలోచన అంతా వేరే రకంగా ఉంది. వాళ్ళు మాత్రమే మంచిగా ఉండాలి, మిగతా వాళ్ళు బాగుండొద్దని తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఆడపడుచును అవమానించే విధంగా వాళ్ళ బుద్ధి ఉంది. ఎందుకంటే తెలంగాణలో మన గ్రామ దేవతలు ఉంటారు, అదేవిధంగా మల్లన్న స్వామి ఉంటాడు, చాలా దేవతలు ఉంటారు. వారందరినీ మంచిగా పూజించుకుంటాం. కిరీటాలు ఉంటాయి, వారికి వడ్డాలాలు ఉంటాయి, మంచిగా బంగారం పెట్టి, వెండి పెట్టి పూజిస్తారు తెలంగాణ సమాజం. తెలంగాణ తల్లి ఆమె. మన తల్లిని మనం తక్కువ చేసి చూపిస్తామా? ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఆలోచన వచ్చిందో నాకు తెలియదు, కానీ వారు మాత్రం మంచిగా ఉండాలి. వారు మాత్రం పబ్లిక్ మీటింగ్ పోతే వారికి కిరీటాలు పెట్టవచ్చు, వారికి గదలు ఇవ్వచ్చు, వారికి కత్తులు ఇవ్వచ్చు, ఆ కిరీటాలు పెట్టుకొని గంటల తర్వాత స్పీచ్లు ఇవ్వచ్చు, వాళ్ళు రాజులాగా మహారాజులాగా కనబడాలి. కానీ ఈ తల్లి మాత్రం అలా కనబడొద్దా? ఏంది వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉన్నారు? వాళ్ళు ఎంతసేపు తెలంగాణ ఆడపడుచును అవమానిస్తున్నారని చెప్పేసి నేను అంటా ఉన్నాను. ప్రభుత్వం అధికారికంగా పెడుతున్నటువంటి విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం లోపల ప్రభుత్వం అధికారికంగా పెడుతుంది. కాబట్టి ఇక నుంచి తెలంగాణ తల్లి విగ్రహం అంటే అధికారికంగా దాన్నే గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది కదా. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ తల్లి మీద వాళ్ళకి ప్రేమ, అభిమానం లేదా ఏమన్నా అవగాహన ఉంటే ఎందుకు ఈ 14 సంవత్సరాలు, 25 సంవత్సరాలు వారి గాంధీ భవన్లో కానీ, వారి పార్టీ కార్యాలయంలో కానీ, లేదా వాళ్ళ జిల్లాలో కానీ, మండల కేంద్రంలో కానీ ఎందుకు పెట్టలేదు? ఈ రోజు ఎందుకు వారికి ఆలోచన వచ్చింది? వారు మార్చాల్సింది రూపాలు, పేర్లు, విగ్రహాలు కాదు. వారు మార్చాల్సింది ప్రభుత్వ పెద్దలుగా ప్రజల జీవనం ఎలా ఉండాలని చూడాలి. వాళ్ళు ప్రజలు బాగుండే విధంగా, పేద ప్రజల ప్రమాణాలు పెంచే విధంగా ఉండాలి తప్ప ఇట్లా పిచ్చి వేషాలు, చిల్లర వేషాలు చేస్తూ మనల్ని మనం అవమానించుకుంటూ, మన తల్లిని మనం, మీరు చూసినారు భారత మాతకు ఎలా ఉంటాయి? పక్కనే ఉన్న తెలుగు తల్లికి బంగారం లేదా? అయితే కిరీటాలు లేవా, వజ్రాలు లేవా? ఉన్నాయి కదా. వారందరూ బాగుండాలి, మనం పేదరికంగా ఎందుకు ఉండాలి? అంటే ఏం చూపించదలుచుకున్నారు మీరు? తెలంగాణ సమాజం అంతా కూడా ఇట్లా పేదరికంగా ఉంది, ఉండాలని అనుకుంటున్నారు. ఏం చూపించాలనుకుంటున్నారు సమాజానికి? ఇది తప్పు అని చెప్పేసి నేను భావిస్తాను. ఏముండబోతుంది డిసెంబర్ 9న ప్రోగ్రామ్ ఏముండబోతుంది? ఉదయం అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ తర్వాత అక్కడన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా, ముఖ్యమంత్రితో సహా వెళ్ళి సెక్రటేరియట్లో విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మీ కార్యక్రమం ఎట్లా ఉండబోతుంది పోటీగా? వారు చరిత్రను వక్రీకరించే విధంగా, చరిత్ర తుడిచేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. తెలంగాణ సమాజానికి అంతే కూడా డిసెంబర్ 9 ఏందో తెలుసు. కేసీఆర్ గారు చేసిన దీక్ష ఫలంగా డిసెంబర్ 9 నాడు మొత్తం సమాజం ఏకమై పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకటించి మళ్ళీ వెనకకపోయింది. మనకు తెలుసు. మళ్ళీ పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. వారు కేసీఆర్ గారి పేరు చెడిపేస్తా, వారిని మొక్కలు ఇవ్వకుండా చేస్తా, ఇది చేస్తా అని మాట్లాడుతున్నారు. వారు ఏదో చేద్దాం అనుకుంటారు, వారి తరం కాదు. గ్రామానికి 100,000 మంది కేసీఆర్ తయారు చేసిన నాయకులు ఉన్నాం, కార్యకర్తలు ఉన్నాం. చాలామంది కేసీఆర్ గారి శిష్యులుగా చాలా తెలంగాణ సమాజంలో ఉన్నారు. తెలంగాణ చెరిపేస్తే కేసీఆర్ గారి పేరు చెరిగిపోదు తెలంగాణ. వారు డిసెంబర్ 9 నాడు ఏదో ఒక వేరే రూపంలో సౌతి తల్లిని తీసుకొచ్చి పక్కనున్న మన ఆంధ్రప్రదేశ్కు ఉన్న తెలుగు తల్లి కంటే మనం అవమానపరుస్తామని చూస్తున్నారా? ఆ తల్లి గొప్పగా కనబడతా ఉంది, మన తల్లి గొప్పగా కనబడుతుంది. మీరు ఇంకో తల్లిని తీసుకొచ్చి తక్కువ చేసి చేస్తూ ఉన్నారు. మేము మేడ్చల్ జిల్లాలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గం కానీ, రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఇక్కడికి రాబోతా ఉంది.